ఇన్స్టాలేషన్, కుళాయిని ఇన్స్టాల్ చేయడం. అవసరాన్ని బట్టి పైపు నుండి వచ్చే నీటి ప్రవాహాన్ని ప్రారంభించడానికి లేదా ఆపడానికి మనం ఉపయోగించే పరికరాన్ని కుళాయి అంటారు. కుళాయిలను నీటి కుళాయిలు, ట్యాప్, కాక్ మరియు ఫాసెట్ అని కూడా అంటారు. కుళాయిలు తయారు చేయడానికి ఇత్తడి అనగా బ్రాస్, ఇనుము అనగా ఐరన్, స్టీల్ లేదా ప్లాస్టిక్ను ఉపయోగిస్తారు. నగరాల్లోని అధిక శాతం ఇళ్లలో వంటగది, బాత్రూమ్, టాయిలెట్, వాష్ బేసిన్ మొదలైన వాటిలో కుళాయిలు అమర్చబడి ఉంటాయి. గ్రామాల్లో అన్ని ఇళ్లకు కుళాయిలు లేకపోయినా ఖచ్చితంగా వీధి కుళాయిలు ఉంటాయి. కుళాయిని ఆపివేసిన తర్వాత కూడా దాని నుండి నీరు కారడం మీరు చాలాసార్లు చూసే ఉంటారు. లేదా దాని హ్యాండిల్ చుట్టూ నీటి లీకేజ్ ఉంటుంది. కొన్నిసార్లు కుళాయిని ఆపడం కష్టమవుతుంది మరియు కొన్నిసార్లు కుళాయి విప్పినప్పుడు పెద్ద శబ్దం వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? కుళాయిలో ఏదైనా లోపం రావడం లేదా పాడవడం కారణంగా ఎటువంటి సమస్యలు రావడం జరుగుతుంది. ఇసుక, దుమ్ము లేదా ఇతర కణాలు చిక్కుకోవడం వల్ల వాషర్ పాడైపోయి అరిగిపోతుంది. కుళాయి స్పిండిల్ లేదా గ్లాండ్ నట్ మొదలవడం, కుళాయి యొక్క స్పిండిల్ వంగిపోవడం, స్పిండిల్ యొక్క చుట్లు అనగా థ్రెడ్స్ అరిగిపోవడం, ఈ కారణాల వల్ల కుళాయిలో లోపాలు తలెత్తవచ్చు. ఇటువంటి పరిస్థితిలో కుళాయికి మరమ్మతులు చేయవలసి ఉంటుంది లేదా కొత్త కుళాయిని అమర్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. కుళాయిని ఎలా అమర్చాలో చూద్దాం పదండి. కుళాయి ఫిట్టింగ్ కోసం అడ్జస్టబుల్ రెంచ్, స్క్రూ డ్రైవర్, టెఫ్లాన్ టేప్ మరియు సేఫ్టీ గ్లౌజులు అవసరం. ముందుగా కుళాయి యొక్క స్పిండిల్లో ఏదైనా లోపం ఉందా అని చూడండి. ఒకవేళ స్పిండిల్ పాడైతే దానిని మార్చండి, లేదంటే కుళాయిని మార్చండి. ముందుగా GI పైపుని పైప్ వైజ్లో అవసరమైన విధంగా అమర్చండి. GI పైపు యొక్క చుట్ల చివరలో అనగా థ్రెడ్ మీద టెఫ్లాన్ టేపును పెట్టండి. టేపును సవ్య దిశలో అనగా క్లాక్ వైజ్ తిప్పుతూ పైప్కి బాగా చుట్టండి. ఇప్పుడు సాకెట్ను పైప్ రెంచ్ సహాయంతో బిగించండి. ఒక చేతితో కుళాయిని పట్టుకోండి, మరో చేతితో టెఫ్లాన్ టేపును థ్రెడ్ చుట్టూ చుట్టండి. టెఫ్లాన్ టేపును కనీసం 5 నుంచి 6 సార్లు చుట్టండి. ఇప్పుడు చేతితో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ కుళాయిని సాకెట్లోకి బిగించండి. జాయింట్ బయట టెఫ్లాన్ టేప్ కనిపించకుండా జాగ్రత్త వహించండి. పైప్ రెంచ్ లేదా అడ్జస్టబుల్ రెంచ్ సహాయంతో కుళాయిని నేరుగా సాకెట్లోకి బిగించండి. కుళాయిని విప్పి నీటిని వదిలి జాయింట్లో ఎక్కడైనా లీకేజీ ఉందేమో అని తనిఖీ చేయండి. కుళాయిని అమర్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పని చేస్తున్నప్పుడు సేఫ్టీ షూస్, సేఫ్టీ యాప్రాన్ మరియు గ్లౌజులు ధరించండి. కుళాయిని సాకెట్లోకి అవసరానికి మించిన బలంతో బిగించవద్దు. దీనివల్ల కుళాయి యొక్క థ్రెడ్లు దెబ్బతింటాయి. కుళాయిని అమర్చేటప్పుడు కుళాయిపై ఎటువంటి గీతలు పడకుండా జాగ్రత్త వహించండి. పాడైపోయిన కుళాయిల కారణంగా మనం వాడకుండానే నీళ్లు పోతాయి. నీటిని ఆదా చేయడానికి పాడైపోయిన కుళాయిని వెంటనే మార్చాలి. ఒకవేళ మీ పరిసరాల్లో ఏదైనా పాడైపోయిన కుళాయి ఉంటే దానిని వెంటనే మార్చండి. ఇదే ఈరోజు మీ పని.